నేను డాక్టర్ శ్రీగౌరి ఫర్టిలిటీ కన్సల్టెంట్గా శ్రీగౌరి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం పీసీఓడి గురించి డిస్కస్ చేద్దాం. పీసీఓడి అంటే గర్భాశయం పక్కన మనకు 2 ఓవరీస్ అని ఉంటుంది. ఆ ఓవరీస్ అనేది నార్మల్ సైజ్ కంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం ఎలా గుర్తించాలా? పీసీఓడిలో మనకు పీరియడ్ అనేది స్లోగా డిలే అవుతూ ఉంటుంది. అంటే 2 డేస్ డిలే అవ్వడం, 5 డేస్ డిలే అవ్వడం, 7 డేస్ డిలే అవ్వడం, ఈవెన్ కొంతమందిలో 1 మంత్ టు 2 మంత్స్ 3 మంత్స్ అయినా కూడా పీరియడ్ అనేది రాదు. ఒకవేళ పీరియడ్ వచ్చినా కూడా మనకు 7 డేస్ కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ పోతూ ఉంటుంది. అందువల్ల మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సెకండ్ ఏంటంటే మనకు హెయిర్ లాస్ అనేది కామన్గా వస్తుంటుంది. థర్డ్ యాక్నీ అనేది సిమ్టమ్స్ కనిపిస్తుంది. ఫోర్త్ మనకి యాక్సిల్లాలోనో జెనిటాలియో బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ పీసీఓడికి చాలా వరకు భయపడనక్కర్లేదు. దీనికి మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఎక్సర్సైజెస్, అడిక్వేట్ స్లీప్ 8 7 అవర్స్ స్లీప్ ఉన్నా కూడా మనకు చాలా వరకు రెక్టిఫై చేసుకోవచ్చు. ఈవెన్ దో మనము దీనివల్ల కూడా ఎక్సర్సైజ్ చేసాం, లైఫ్ స్టైల్ మాడిఫై చేసినా కూడా తగ్గలేదంటే గైనకాలజిస్ట్కి సంప్రదిస్తే వాళ్ళు హార్మోనల్ స్టడీ చేస్తారు. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.